to Today Tomorrow. This is Kavya. Today crime updates ఏంటి ఇప్పుడు చూద్దాం. కెనడాలో భారత విద్యార్థిపై కాల్పులు. కెనడాలోని సౌత్ వాంకూవర్ చిరాగ్ యాంటిల్ అనే భారత విద్యార్థిపై దుండగుడు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 12వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో చిరాగ్ యాంటిల్ తన ఆడి కారులో బయటకు వెళ్లాడు. అది గమనించిన కొందరు దుండగులు పక్కా ప్లాన్ ప్రకారమే అతడిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. చిరాగ్ యాంటిల్ ఇండియాలోని హర్యానా రాష్ట్రానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న చిరాగ్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని తమకు అప్పగించాలని ప్రభుత్వ అధికారులను కోరారు. 2022లో MBA చదివేందుకు చిరాగ్ స్టడీ వీసాపై కెనడా వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.